హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ఎన్నికలు వచ్చాయంటే ప్రతి పార్టీ అంతో ఇంతో ఖర్చు చేయాల్సిందే. అయితే ఈ విషయంలో మిగిలిన పక్షాలతో పోలిస్తే బీజేపీ అందనంత ఎత్తులో ఉంది. ఎన్నికల్లో ఆ పార్టీ చేస్తున్న ఖర్చు కొండలాగా పెరిగిపోతూనే ఉంది. 2018లో కేంద్ర ఎన్నికల కమిషన్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయాన్ని పరిమితం చేయాలనే ప్రతిపాదన ఆ సమావేశంలో చర్చకు వచ్చింది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక్క బీజేపీ మినహా మిగిలిన పార్టీలన్నీ ఎన్నికల వ్యయాన్ని నియంత్రించాలని, దానిపై పరిమితి విధించాలని పట్టుబట్టాయి. అఖిలపక్ష సమావేశం జరిగిన 9 నెలల తర్వాత 2019లో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలలో బీజేపీ ఏకంగా 1264 కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్ చేసిన వ్యయం 820 కోట్లతో పోలిస్తే ఇది 444 కోట్లు ఎక్కువ. ఇక 2024 లోక్సభ ఎన్నికలు దేశంలో ఇప్పటి వరకు జరిగిన అత్యంత ఖరీదైన ఎన్నికల్లో ఒకటిగా నిలిచాయి. బీజేపీ ఖర్చు అమాంతంగా 1737.68 కోట్లకు పెరిగిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ పెట్టిన ఖర్చు 686.19 కోట్లకు తగ్గిపోయింది. ఈ రెండు పార్టీల వ్యయాల మధ్య అంతరం అక్షరాల 1048.49 కోట్లు. అంటే కేవలం 5 సంవత్సరాల వ్యవధిలోనే ప్రధాన పక్షాలైన బీజేపీ కాంగ్రెస్ ఎన్నికల వ్యయాల మధ్య తేడా 604 కోట్ల మేర పెరిగిందన్న మాట. మరో మాటలో చెప్పాలంటే అది 136.04% పెరిగిందని అనుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గణాంకాలన్నీ ఆయా పార్టీలు ఎన్నికల కమిషన్కు అందించినటువంటి నివేదిక మాత్రమే. వాస్తవ ఖర్చు దానికంటే అనేక రెట్లు అధికంగా ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. ఎన్నికల కమిషన్కు బీజేపీ కాంగ్రెస్ సమర్పించిన వ్యయ నివేదికలను ది క్వింట్ పోర్టల్ విశ్లేషించింది. ప్రధాన పార్టీలు చేసిన వ్యయంలో భారీ వ్యత్యాసం కనిపించింది. ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీ ఎన్నికల వ్యయం ఆకాశమంత ఎత్తుకు చేరింది. కొన్ని సందర్భాల్లో ఇతర పార్టీల కంటే బీజేపీ ఎన్నికల వ్యయం 50% ఎక్కువగా ఉంది. ప్రచారం, మీడియాపై రెండు పార్టీలు పెట్టిన ఖర్చును పరిశీలిస్తే ఎన్నికల ప్రకటనల కోసం కాంగ్రెస్ ఇప్పటికీ ప్రధాన స్రవంతి మీడియాపైనే ఆధారపడుతోందని తేలింది. మరోవైపు బీజేపీ PR, కమ్యూనికేషన్ సంస్థలపై ఎక్కువగా ఖర్చు చేసింది. అంతేగాక పార్టీ ప్రచార సాధనాలతో పాటు ఫేస్బుక్, గూగుల్ వంటి సాంకేతిక దిగ్గజ సంస్థలపై భారీగా ఖర్చు చేసింది. అయితే ఈ వ్యయ నివేదికలు పూర్తి చిత్రాన్ని మన ముందు ఉంచుతాయా అంటే చట్ట ప్రకారం ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలు ముగిసిన తర్వాత నిర్ణీత కాలపరిమితిలోగా వ్యయ నివేదికను ఎన్నికల కమిషన్కు సమర్పించాల్సి ఉంటుంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ప్రకటించిన 90 రోజుల్లో, శాసనసభ ఎన్నికలు అయితే ఫలితాలు ప్రకటించిన 75 రోజుల్లో నివేదికలు అందజేయాల్సి ఉంటుంది. అయితే లోక్సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 7 నెలల తర్వాత బీజేపీ తన వ్యయ నివేదికను ఈసీకి అందించింది. దేశంలో 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండగా వాటిలో కేవలం 22కు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే అందులో పొందుపరిచింది. ఢిల్లీ, మహారాష్ట్ర, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వివరాలు అందులో లేవు. అదిగాక అనేక రాష్ట్రాలలో ఖర్చులకు సంబంధించిన పలు కాలమ్స్ను ఖాళీగానే వదిలేశారు. ఉదాహరణకు ఢిల్లీలో ప్రచార నిమిత్తం స్టార్ క్యాంపెయినర్ల ప్రయాణ ఖర్చులను అందించలేదు. ఈ నేపథ్యంలో ఖర్చులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అందించడం సాధ్యపడలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ 65 పేజీల నివేదికను సమర్పించింది. బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో పార్టీ ఖాతాలో ప్రారంభ నిల్వలు వరుసగా 25,713 రూపాయల నుంచి 10,500 మేర ఉన్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఈ మొత్తాలు చాలా తక్కువగా ఉండడంతో భవిష్యత్ ఖర్చులపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయ నివేదికల నిండా అవకతవకలేనని, ఇక ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఎక్కడుంటుందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపక సభ్యుడు జగదీప్ చోకర్ ప్రశ్నించారు. ఈ షాడో నివేదికలు ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చడానికి ఎంతమాత్రం దోహదపడవు. రాజకీయ పార్టీలు వ్యయ నివేదికలను సమర్పించడంలో జాప్యం చేస్తున్నాయి కాబట్టి బహిర్గతమయ్యే సమయానికి వాటికి పెద్దగా విలువ ఉండదు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నమూనాలో వివరాలు సమర్పించినప్పుడే మెరుగుదల అనేది కనిపిస్తుంది. స్వతంత్ర ఆడిట్కు అవకాశం లేదు కాబట్టి అనేక సమస్యలు ఉంటాయి అని ఆయన తెలిపారు.
పిఆర్ సంస్థలు పార్టీకి బాగా ఊదేటటువంటి సంస్థలకు బీజేపీ జరిపిన చెల్లింపుల విషయాన్ని పరిశీలిద్దాం. బీజేపీ ప్రకటించిన మొత్తం ఖర్చు 1737.68 కోట్లలో పార్టీ ప్రకటనలు, ఎన్నికల ప్రచారానికి 684.57 కోట్లు వెచ్చించింది. ఇది కాంగ్రెస్ చేసిన మొత్తం ఎన్నికల వ్యయంలో 686.19 కోట్ల కంటే సుమారు 2 కోట్ల రూపాయలు మాత్రమే తక్కువ. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే దాని మొత్తం ఖర్చు 584.65 కోట్లలో ప్రకటనల కోసం చేసిన వ్యయం 410 కోట్లు, అంటే మొత్తం వ్యయంలో 70% అన్నమాట. బీజేపీ అత్యధిక చెల్లింపులు జరిపిన సంస్థలలో మాడిసన్ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి పబ్లిసిటీ సంస్థలు ఉన్నాయి. పార్టీ పెట్టిన మొత్తం ప్రకటన ఖర్చులో సుమారుగా సగం, అంటే 315 కోట్లు ఆ సంస్థలకే ముట్టాయి. ప్రకటనల దిగ్గజ సంస్థ శ్యామ్ బల్సారా యాజమాన్యంలోని మాడిసన్ 2014-2019 ఎన్నికలలో బీజేపీ తరఫున ప్రింట్, టీవీ, రేడియో ప్రచారాలు నిర్వహించింది. బీజేపీ తన ఎన్నికల ప్రచారం కోసం గూగుల్ ఇండియాకు అదనంగా 156.95 కోట్లు చెల్లించింది. మాడిసన్, పార్టీ పత్రిక జన్మభూమి, భారత్ ప్రకాశన్ వంటి కమ్యూనికేషన్ ఏజెన్సీల ద్వారా ప్రధాన స్రవంతి మీడియాకు చెల్లింపులు జరిగాయి. ఆర్ఎస్ఎస్ పత్రికలైన పాంచజన్య ఆర్గనైజర్లకు కూడా భారీగానే సొమ్ము ముట్టజెప్పారు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ అయినటువంటి వివిధ పార్టీల వ్యయ నివేదికల విశ్లేషణల ప్రకారం 2024 లోక్సభ ఎన్నికలు, వాటితో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికలలో 22 రాజకీయ పార్టీలు చేసిన ప్రచార వ్యయంలో 45% ఒక్క బీజేపీయే ఖర్చు చేసింది. ఆమ్ ఆద్మీ, అసోం గణ పరిషత్, అన్నాడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా, యునైటెడ్ డెమోక్రటిక్, బీజేడీ, బీజేపీ, సిపిఐఎం, డిఎంకే, కాంగ్రెస్, జేడీఎస్, జేడీయూ, ఎల్జేపీ అంటే రామ్ విలాస్, ఆర్జేడీ, ఎన్డీఎఫ్, సిక్కిం క్రాంతికారి మోర్చా, టీడీపీ, వైసీపీ, మజ్లిస్ పార్టీలు ఈసీకి వ్యయ నివేదికల్ని సమర్పించాయి. బీజేపీ చేసిన ఖర్చుతో పోలిస్తే కాంగ్రెస్ వ్యయం సుమారు 40% తక్కువగా ఉంది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా అన్ని పార్టీలకు సమాన అవకాశాలు లభించేలాగా పార్టీల ఖర్చుపై పరిమితి విధించాలని ఎన్నికల కమిషన్ ప్రతిపాదించిందని మాజీ సీఈసీ ఓపీ రావత్ చెప్పారు. ప్రస్తుత చట్టాల ప్రకారం అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై పరిమితి ఉందే తప్ప పార్టీల వ్యయంపై లేదు. రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి ఈ మినహాయింపు కారణంగా అభ్యర్థులు తమపై విధించిన వ్యయ పరిమితి నిబంధనను తేలికగానే ఉల్లంఘించవచ్చునని, అంతకంటే కూడా ఎక్కువగా పెట్టినటువంటి ఖర్చును పార్టీ ఖాతాలో వేస్తారని రావత్ తెలిపారు. లా కమిషన్ నివేదికను 2018లో జరిగిన అఖిలపక్ష సమావేశం ముందుంచారు. లాబీయింగ్ ఖర్చును తక్కువగా చూపడం, వ్యయ పరిమితి విధిస్తే నల్లధనం చెలామణిలోకి వచ్చే అవకాశం వంటి అంశాలపై లా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయాలంటే వ్యయ పరిమితిని విధించడమే తొలి అడుగు అని రావత్ అన్నారు. రాజకీయ పార్టీలు ఈ పరిమితికి లోబడే ఖర్చు చేశాయని నిర్ధారించుకోవడానికి అవసరమైన నిఘా వ్యవస్థ ఈసీ వద్ద ఉన్నదని ఆయన తెలియజేశారు.